అవును. ఉదాహరణకి ఎవరైనా భోజన కూడికంటే కుటుంబంగా వస్తూ ఉంటాం కదా. ప్రార్థనా కూడికంటే ఇంటికి ఒకరు రావటం కూడా కష్టమే. ఈ దినాలలో వివాహాలకు వచ్చేవారు ఎందుకు ప్రార్థనకు రాలేకపోతున్నారంటే మన విశ్వాసం కొదువైనది. ప్రార్థన మన బ్రదరన్ సంఘాలలో ప్రార్థన ఉన్నది, కాదని నేను చెప్పలేదు. పర్వాలేదు, కొద్దిగా ప్రార్థన ఉన్నది, కానీ ప్రార్థిస్తాం కానీ మనము నమ్మము అన్నమాట. అంటే విశ్వాస విషయంలో మనము కొదువులు కలిగి ఉన్నాం. ప్రార్థించిన దానిని మనము పొందలేకపోతున్నామంటే దానికి కారణం ఏమిటంటే మనలో విశ్వాసులమే కానీ మనలో ఏమి లేదు. ఎందుకు అనంటే విశ్వాస పరిమాణము ప్రకారమే మనము ఫలాలను పొందుతాం. ఉదాహరణకి ఒక బాటిల్ నిండా నీళ్ళు ఉన్నాయి అనుకోండి, 1 లీటర్ నీళ్ళు తాగితే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది కదా. అదే లాస్ట్లో ఉన్న కొద్దిపాటి నీళ్లు తాగితే ప్రయోజనం ఉండదు. అట్లాగే విశ్వాసిలో కూడా విశ్వాసం అన్నది నిండుగా ఉండాలి, కొదువులు ఉండకూడదు. విశ్వాసంలో కొరతలు ఉండకూడదు. మన జీవితంలో కొరతలు వాస్తవమే, కానీ ఆత్మీయ జీవితంలో కొదువులు ఉండకూడదు. ప్రార్థన చేస్తాము కానీ విశ్వాసంతో ప్రార్థన చేయము. ఉదాహరణకి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ పౌలు శీలలు ప్రార్థన చేస్తున్నారు కదా. మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవునికి ప్రార్థించుచు ఇంకేం చేస్తున్నారు. మనమేమి ఇందాక ఏం చేసాం, మొదట కీర్తనలు పాడాం కదా. ఇక్కడేంటి వేరుగా ఉండలా, వ్యతిరేకంగా ఉండలా. అంటే ఇక్కడ సందర్భం ఏమిటంటే అప్పటికింకా సంఘములో ఒక క్రమం అన్నది అంటే సంఘ క్రమాలు స్థాపించబడుచు ఉన్న సమయం. వాళ్ళు ఉన్నది సంఘములో కాదు. ఎక్కడ ఉన్నారు? వారు చెరసాలలో ఉన్నారు. ఒక సైడు ప్రార్థిస్తున్నారు, ఒక కోణంలో వారిని చూస్తే పాటలు పాడుతూ ఉన్నారు. అక్కడ అర్థం ఏమిటంటే ఒక ప్రక్కన ప్రభువుని మొరపెడుతూ ఉన్నారు, ప్రభు సన్నిధిలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరొక ప్రక్క ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే దానియేలు గ్రంథంలోనికి వెళితే మా దేవుడు మమ్మలను రక్షించుటకు సమర్థుడే. ఒకవేళ రక్షించకపోయినా ఈ అగ్నిలో మేము అది ఇక్కడ జరుగుతున్న సంగతి అట్లాగే ఉన్నది. వాళ్ళది కూడా మేము జైల్లో ఉన్నాం, ప్రార్థిస్తున్నాం, మా ప్రభు తప్పనిసరిగా ఈ చెరసాల నుండి మమ్మలను విడిపించుటకు సమర్థము కలిగిన వాడే. కానీ ఒకవేళ విడిపించకపోయినా కూడా దేవునికి స్తోత్రాలు అని అంటున్నారు. ఇక్కడ అర్థమైంది ఆ మాట, అందుకని అక్కడ అట్లా ఉన్నది. చాలామంది అర్థం చేసుకోక ఏమంటారంటే ఏంటన్నా వాక్యం ఇలా ఉన్నది, పౌలే ఇక్కడ తప్పు చేశారు కదా, శీలే తప్పు చేశారు కదా అన్న ప్రేరణ కూడా అనేకులు మాట్లాడటానికి ఆస్కారం ఉన్నది ప్రియులారా. అయితే ఇక్కడ జరిగిన సంగతి ఏమిటంటే వారు ఒక పక్క చూడండి, దాన్ని మనం సంపూర్ణంగా గ్రహించాలి. మధ్యరాత్రి వేళ పౌలును శీలలు దేవునికి ప్రార్థించుచు అంటే వారు ఇంకా ప్రార్థనలో కొనసాగుతూ ఉన్నారు అని అక్కడ మనకు అర్థం అవుతూ ఉన్నది కదా. ఒక ప్రక్క ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థిస్తున్నారు, ఒక ప్రక్క ప్రభువుని స్తుతించేవారు స్తుతిస్తూ ఉన్నారు. ఆ సందర్భాన్ని ఇప్పుడు క్లుప్తంగా కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాము. అంటే ఇక్కడ ప్రార్థించటం వలన మొదటి మాట ఏమనుకున్నాం, ప్రార్థన యొక్క ఫలితం కదా. ఉదాహరణకి ఏది చేసినా కూడా ఫలితాలు తప్పనిసరిగా ఉండాల్సిందే కదా. మనము పొలాన్ని సాగు చేస్తాం, పంట అవసరం లేదా? పొలము నుండి ఫలితం ఆశిస్తాము, కానీ ప్రార్థన నుండి ఫలితాన్ని మనము ఎందుకు ఆశించట్లేదు? కారణం ఏంటి? లోపం ఎవరిది? సాగు బాగా చేసినప్పుడు కదా పంట నుండి ఫలాన్ని మనకు అందుతూ ఉంటుండగా మరి ప్రార్థన నుండి ఫలాన్ని మనం ఎందుకు పొందలేకపోతున్నాము అంటే నేను ముందే మీకు గుర్తుకు తీసుకొచ్చిన విషయం అదే. మనం ప్రార్థిస్తాము కానీ ఏమైంది? అపోస్తల కార్యములోనే ఉన్నది కదా, 12వ అధ్యాయంలో ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు కానీ కదా. ఒక చిన్నది వచ్చి పేతురు వచ్చాడు అని అంటే ఎవరు నమ్మల.
ఆ ప్రార్థన ఏమని అక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆసక్తితో కూడిన ప్రార్థనే. ఆ ప్రార్థనలో ఆసక్తి ఉన్నది కానీ విశ్వాసం లేదు, ఆసక్తి ఉన్నది కానీ అవిశ్వాసం కూడా ఉన్నది. నేడు మన ప్రార్థనలో కూడా ఆ ఫలితాలు మనం రాబట్టుకోలేకపోతున్నాము. కారణం ఏమిటంటే మనలో అవిశ్వాసం. ఉదాహరణకు చూడండి, వీరు ప్రార్థించడం ద్వారా ఏమేమి ఫలితాలు పొందారో చూడండి. ఒక మాట, వారు ప్రార్థించినప్పుడు ఏం జరిగింది కదా, ఇక్కడ ఏమైనా జరిగిందా లేదా? ఏమైంది అర్థమవుతుందా? అంటే వారి ప్రార్థన భూమిని కదిలించింది. నేడు మనం కూడా ప్రార్థన చేస్తున్నాం కానీ మన కుటుంబాలలో కదలికలు ఉన్నాయా? భర్తలో కదలిక, భార్యలో కదలిక, బిడ్డల్లో కదలిక ఉన్నదా? అసలు భూమిని కదిలించటం సాధ్యమేనా మానవునికి? మానవునికి అసాధ్యమే కానీ మహోన్నతునికి సాధ్యమే అని అంటున్నాడు. అయితే ఇక్కడ ఒక ప్రభువు కోరుకుంటుంది, లేదా ప్రభు ఒక షరతును విధిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థనలు ఏముండాలి? మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. మన ప్రార్థన ద్వారా అనేకులు కదా మేలు పొందాలి. ఉదాహరణకి మన కుటుంబాలలో ఇంకా రక్షించబడిన వారు ఉంటే, రక్షించబడిన వారిని మనం ఏమనుకోవాలి చెప్పండి? వాక్య ప్రకారం అయితే మృతులే కదా, అవునా కాదా? అవునా కదా? మన ఇండ్లలో ఇంకా రక్షించబడిన వారు లేరా? ఉన్నారు కదా? ఉన్నారా లేదా? ఉన్నారు. మన ఇళ్ళలో శవాలను పెట్టుకొని ఎవరైనా సంతోషంగా ఉంటారా చెప్పండి? న్యాయంగా ఉంటారా? ఉండరుగా కదా? ఎంత కన్నీరు గార్చాలి మనం, ఎంత రోధించాలి. విశ్వాసముతో వారు ప్రార్థన చేయగా ఈ మాటను మనం నమ్ముదామా? ఈ మాటను మనం విశ్వసిద్దామా? ఎందుకు క్రైస్తవుల్లో కార్యాలు జరగటం లేదు అన్నా? ప్రార్థించండి అంటే యూట్యూబ్లో ఈ యాంగిల్స్ పెడుతున్నారు. యాంగిల్స్ కాదు ప్రభువు కోరుకుంటుంది, ఈ భంగిమలు కాదు. నమ్మకమైన నీ ప్రార్థన ప్రభువు కోరుకుంటున్నాడు. ఆ ప్రార్థనలు ఏముండాలి? నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. నమ్ముట నీ వలనైతే, ఆ మాట మనం నమ్ముదామా? ఎక్కడి నుండే చెప్తున్నాం కదా, ఇక్కడ నుండే. అంటే పైగా మనం చెప్తున్నాం కానీ నిజంగా ప్రభువా కదా. ఫ్లైట్లో పోతుంటే పైలట్ని నమ్ముతారు, అందుకే అందరూ ఏమైపోతున్నారు, ఇప్పుడు ఫ్లైట్లు ఎక్కాలంటే అందరూ భయపడుతున్నారు. బస్సులు ఎక్కితే బస్సు డ్రైవర్ మీద మనం నమ్మకం ఉంచుతాం కానీ అసలు సృష్టికర్త చెప్పిన మాటలకు మనము నమ్మకే ఉంచాం. ప్రార్థన చేస్తాము కానీ దానిలో ఏముండదు, నమ్మకం ఉండదు ప్రియులారా. అందుకే క్రైస్తవుల్లో కార్యాలు జరగటం లేదు. అలనాడు వారిని మనం చూసినప్పుడు అపోస్తలు కానీ అప్పుడు ఉన్న రక్షించబడిన వారు కొద్ది మందే, వందల్లో లేదా ఈ సమయానికి వేలల్లో అనుకుందాం. ప్రపంచాన్ని ఏం చేశారు వారు? తల్లక్రిందులు చేశారు, భూమిని కంపింపచేశారు, కదిలించారు. మన ప్రార్థనలో ఎవరిని కదిలించాలి? ముందు మన కుటుంబాలను కదిలించాలి, మన కుటుంబస్తుల్ని కదిలించాలి అని అంటే నీవు నేను ఏం చేయాలి? వాదనలు కాదు కదా, మాటలు కాదు, ముచ్చట్లు కాదు. ఏం చేయాలి? మొరపెట్టాలి. మొరపెట్టడం అంటే అసలు మీకు తెలుసా మొరకి ఆ సారాంశం మొరలో ఏముంటుందో తెలుసా? హృదయ వేదనతో కూడిన విషయాలుంటాయి. ఎవరు మొరపెడతారంటే, ప్రభా నీవిస్తేనే తప్పితే అన్న రీతిగా, నీవి చేస్తేనే తప్పితే, ఆ రీతిగా మొరపెట్టాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమున్నది అక్కడ? పునాదులు కదిలిన సంగతి మనం యెషయా గ్రంథంలో కూడా మనం చూడవచ్చు కదా. 6వ అధ్యాయము. ఇక్కడైతే భూమి కదిలింది, యెషయా గ్రంథంలో ఏం కదిలింది?
చదవండి ఆ మాట. 6వ అధ్యాయం 4వ వచనమేనా? చదవండి. అర్థమవుతుందా? చాలు. వారి కంఠ స్వరము అంటే వారిలో ఉన్న విశ్వాసం వలన ఏం కదులుతున్నది? పునాదులు కదులుతున్నాయి ప్రియులారా. అపోస్తులేమో భూమిని కంపింపజేస్తే, వారు పునాదులు అంటే సర్వ సృష్టికి ఉన్న పునాదులను వారు కదిలిస్తున్నారు అని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ యొక్క ప్రార్థనా జీవితం యొక్క ఫలితాన్ని మనం చూస్తున్నాం. ఇంకొక మాటను కూడా చదువుదామా? ఇంకొక మాట కూడా ఉంటే చూడండి, లూకాసు వార్తలో, లూకాసు వార్త 24వ అధ్యాయము 31 నుండి దాదాపు 45 వచనాలలో అక్కడ తలుపులు తెరుచుకుంటాయి అన్న మాట వస్తుంది. చదువుతారు ఎవరైనా? 24 అధ్యాయంలో 31 నుంచి చదవండి. లూకాసు వార్త 24. ఇక్కడ అర్థం ఏమిటంటే, కన్నులు అంటే తలుపులు అన్నమాట. అర్థమవుతుందా? ప్రార్థన యొక్క ఫలితాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. అక్కడ భూమిని కదిలించారు, ఇక్కడేం జరిగింది? కన్నులు తెరవబట్టం అంటే తలుపులు. క్రింద 45 వచనాల దాకా వెళితే హృదయం అనే తలుపులు తెరవటము సాధ్యమేంటి అంటే, స్వార్థ చెప్తున్నవారు చెప్తూ ఉంటుండగా నిలిచిన వారేం చేస్తున్నారు? యుద్ధము చేస్తూ ఉంటుండగా నిలిచిన వారంటే సామాన్ దగ్గర ఎవరైతే ఉంటారో, అంటే ఆ యుద్ధము చేయలేని వారు ఏం చేయాలి? హెచ్చైన ప్రార్థన చేయాలి. అదే ఇక్కడ సారాంశం. వారు ప్రార్థించగా ఏం జరుగుతుందంటే, చెడిపోయిన వారి యొక్క హృదయాలు, పాపుల యొక్క హృదయం బ్రద్దలవుతూ ఉంటుంది. వారు ప్రకటిస్తూ ఉంటున్నారు. ప్రకటించినంత మాత్రాన ఫలితం ఉండదండి. వారు ఎంత కష్టముతో ప్రకటిస్తూ ఉన్నారో అంతే కష్టముతో నిలిచిన వారు ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రార్థన యొక్క ఫలితాలను మనం ఇంకొక మాట కూడా చూద్దామా? చూడండి, యెషయా గ్రంథం 42వ అధ్యాయము. ఇక్కడ కూడా చూసినట్లయితే మనం ఎందుకంటే అకస్మాత్తుగా భూకంపం కలిగిందంటే భూమి కంపించింది. రెండో మాట ఏంటి? చెరసాల పునాదులు అదిరేను అన్న మాట చూసాం. మూడో మాట ఏంటంటే తలుపులు తెరుచుకున్నాయి అన్న మాట మనము అపోస్తల కార్యములో చదువుకున్న మాటలే. ఇవన్నీ మనం చదువుకున్నామని అక్కడ ఒక విషయానికి నేను మీకు అంటే పాత నిబంధనలో నుండి విషయాలు చూపుతూ ఉన్నా. మొదటి మాటగా మనం చూస్తే, వారు ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? భూకంపం కలిగింది, భూమి అదిరింది. రెండో మాట తలుపులు తెరుచుకొని అన్న మాట మనము 16:26లోనే చూస్తున్నాం కదా. అదే మాటను మనం తిరిగి లూకాసు వార్తలో కూడా చూసాం. మూడో మాటగా చూస్తే అందరి బంధకాలు ఊడెను అన్న మాట మనం యెషయా గ్రంథంలో కూడా చూడవచ్చు. చూస్తారా? 42వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయము. సోదరులు చదవరా బైబిలు? ఆ 42:22 చదువుతుంది. చదువు సరిగా. అవును చదువు. ఇక్కడ చూస్తున్నామా? ఇక్కడ వారు ఖైదు చేయబడిన వారుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా. తప్పించు వారందరూ, తప్పించుట అసాధ్యము. బందీ గృహం అంటే ఖైదు చేయబడిన వారు బయటకు రావటం అసాధ్యం ప్రియులారా. అదే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఏముంది? అందరి బంధకములు ఊడిపోయినని చూస్తున్నాం కదా. ప్రభువు మన బంధకాలు విప్పాడా లేదా కదా? మన పాప బంధకాలు, గత చరిత్ర గనక మనలను మనం ఆలోచన చేసుకుంటే ఎన్ని బంధకాలు. ఊళ్ళల్లో కట్ల పాములు ఉంటాయి కదా, చూసారు ఎవరైనా? కట్ల పాము ఎన్ని కట్లుంటాయి లెక్కేసారా మీరు ఎప్పుడన్నా? కరిస్తే ఏమైద్దో తెలుసుగా? ఏమైద్ది? కాదు, కట్టుకి దానికి ఎన్ని కట్లుంటాయో మనకి ఆ పాముకి ఎన్ని కట్లుంటాయో మనకు ఆ పాము కాటు వేయబడినప్పుడు
అన్ని విధాలుగా హింసించబడతాం ప్రియులారా. ఒక్కొక్క కట్టుకి ఒక్కొక్క విధమైన నొప్పి, బాధ కలుగుతుంది. అందుకని కట్లపాము చాలా అపాయం అని అంటారన్నమాట. ఒకసారి వాంతి, ఒకసారి విరోచనం, ఒకసారి ఇట్లా అనేకమైన శరీరములు ఇబ్బందులను కలగచేస్తుంది. అటువంటి భయంకరమైన స్థితే ఖైదు కూడా. ఖైదు అని అంటే బహుశా మీరు చూసారో లేదు కానీ ఖైదుకి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం. బావయ్య గారు పోలీసుల డిపార్ట్మెంట్ కాబట్టి వారు అన్ని విషయాలు ఎరిగిన వారే. మేమైతే కుర్రోళ్ళప్పుడు ప్రత్యేకంగా మాకు ఈ కర్రకి రబ్బర్లు గట్టి ఉంటాయి అన్నమాట. పంజాబ్లో జరిగిన సంగతి చెప్తున్నా. కొట్టాలి కానీ దెబ్బలు కనిపించకుండా కొట్టాలి, కానీ వారికి బాధ తెలియాలి. ఆ టైర్లు తీసుకొని కొడుతుంటే అసలు బాగా మీద అంత గట్టిగా ఉండేవాళ్ళకి ఆ పని అప్పచెప్పేవాడు. అట్టి పని నేను కూడా దాదాపు 2 సంవత్సరాలు చేశాను. మా మెయిన్ ఆఫీస్లో క్రింద అండర్ గ్రౌండ్లో ఉంటాయి అట్లా. దాన్నే ఏమంటారు, బాధించటం అనరు, ఏమంటారు బావయ్య, కస్టడీకి అప్పగించటం అంటారు అన్నమాట. కస్టడీలో అంటే అక్కడ నిజాన్ని బయట పెట్టాలంటే, వాడిని నివురు కప్పిన నిజం బయటపడాలంటే ఆ నివురు కప్పిన దాన్ని మనం తొలగించాలి కదా. కొడతంటే వాళ్ళ అమ్మ వారికి ఫస్ట్ తగిన పాలు గుర్తు వస్తాయి అంటారే, అట్లుంటుంది అన్నమాట. అదే రీతిగా ఇక్కడ కూడా మనము కట్ల విషయం చూసినప్పుడు అంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు వీరి యొక్క ప్రార్థన ద్వారా, ఆ ప్రార్థన యొక్క ఫలితం ప్రియులారా, ఇక్కడ పౌలు ప్రార్థన కూడా అంత భయంకరమైన స్థితిలో ఏ రీతిగా యెషయా గ్రంథంలో మనం చదివేమో అక్కడ ఉన్న రీతిగా అట్టి సమయాల్లో కూడా ప్రభు ప్రార్థన ద్వారా వారిని అదే మాట ఇంకొకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో చదువుతారా? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. 2వ అధ్యాయం 20వ వచనం. అర్థమవుతుందా? ఇక్కడ మనం అంటే పూర్వకాలంలో కూడా జరిగిన సంగతే, అపోస్తల కార్యంలో జరిగిన సంగతే. ఇర్మియా అంటే మనకు తెలుసు కదా, ఏమంటారు, ఆయనకు ఒక గొప్ప పేరు ఒకటి ఉంది. ఇర్మియా అంటే విలాప ప్రవర్త అని. ఇంకా ఏమన్నా పేరుందా? ఇంకేమన్నా పేరుందా ఇర్మియాకి? సరే, ఇర్మియాకి చాలా పేర్లు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే నేను ఒకసారి ఆ వర్తమానాన్ని మీ దృష్టికి తీసుకొస్తా. ఇక్కడ మనకి ఇర్మియా కూడా తెలియచేస్తూ ఉన్నాడు ఏంటంటే, ప్రార్థన ద్వారా నీ బంధకములను తెంపివేసి తిని అని అంటున్నాడు. అంటే ఆ ఇర్మియా విలాప ప్రవక్త అని అంటాం కదా, విలాపము చేయటం ద్వారా ఏమైంది, అక్కడ కూడా ప్రభు వారి బంధకాలు తెంపివేశారు. అంటే ఇర్మియా జీవితంలో, ఇర్మియాతో ఉన్న వారిలో ఎంత విశ్వాసం ప్రియులారా. అదే రీతిగా పౌలు శీలలు ప్రార్థిస్తూ ఉంటుండగా ఖైదీలు కదా ఏకీపిస్తున్నారు. ఖైదీలు అంటే ఎట్లుంటారు తెలుసా? ఖైదీ అంటేనే కర్కసుడు అని అర్థం. వీళ్ళు ఏదో సేవకులై ఉండొచ్చు కానీ మిగిలిన వారు ఎటుంటారు? భార్యను ఎవరు ఉంటారు ఖైదులు? జీవిత ఖైదులు ఎవరుంటారు? భర్తను చంపిన వాళ్ళు, భార్య. ఈ మధ్య ఎక్కువైంది కదా భర్తను చంపటం కదా, భార్య. గతంలో భార్యలను చంపేవారు, ఇప్పుడేమో జనరల్గా ఎవరైనా. గతంలో బిడ్డలను చంపటం లేదు కానీ ఇప్పుడు అందరు బిడ్డలను కూడా చంపేస్తున్నారు. అంటే అంటే నా ఉద్దేశం ఏమిటంటే, వారెంత భయంకరులో, వారెంత దుర్మార్గులో, వారెంత దుష్టులో, అటువంటి వారి మధ్య వీరి యొక్క ప్రార్థన, వీరి యొక్క పాటలో వారిని ఏకీభవించేలాగా చూస్తూ, ఈరోజు నేను వివాహంలో కూడా ఒక చిన్న వర్తమానం ఇస్తే ఒక్కరు వినలేదండి. వివాహంలో ఒక్కరు వినలా కదా. దేవుని మాటలు వినటానికి ఆసక్తి ఉండాలి, ఆశ ఉండాలి. వివాహాలు నేటి దినాల్లో ఎట్లున్నాయంటే వినోదంగా ఉన్నాయి కదా, ఇకిలించడానికి వెళ్తున్నారు. కొన్ని కంట్రీస్లో ఏ రీతిగా మనము లోపలికి వచ్చేటప్పుడు ఏమంటాం, మీ యొక్క మొబైల్ ఫోను ఆఫ్ చేయండి అంటాం కదా కదా, సెల్ స్విచ్ ఆఫ్ అని ఇంగ్లీష్లో రాస్తూ ఉంటాం కదా. వారి యొక్క వివాహ అంటే ఆ ఫంక్షన్ హాల్స్ కానీ చర్చిల్లో ఎవరో నవ్వకూడదు అని బోర్డు పెడతారంట. అంటే అర్థం ఏమిటంటే, వివాహం ఎంత విలువైనదో, వివాహం అంటే ఆషామాష కాదు, చాలా విలువైంది అని తెలియజేసేవారు.
మా టైంలో కూడా ఏమనేవారు, వీడికి పెళ్ళయింది అనేవారు కదా. అప్పుడేమో వివాహాలు అయ్యాయి, ఇప్పుడేమో వివాహాలు అవుతూ ఉన్నాయి. అర్థమైందా ఇక్కడ? ఒకసారి అరే వీడి పెళ్ళైతే వీడి పని అయిపోయింది అంటాను చూసారా, వీడి మాటనాలు వీడి పని అయిపోవాలా అని అంటే వీడి పెళ్లి చేస్తే వీడి పని అయిపోయింది అని అర్థం. ఇప్పుడు వివాహాలు జరుగుతూ ఉన్నాయి, వివాహాలు అవుతున్నాయి అంటే దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాము కదా. అప్పుడే దాని అర్థం ఏమిటంటే అప్పుడు వివాహం అయిపోయింది కదా, చావో రేవో ఆమెతోనే అతనితోనే అని అర్థం. ఇప్పుడు అట్లా కాదు, ఇష్టం ఉంటే 2 రోజులు 3వ రోజు ముక్కలైపోతుంది. ఎందుకు అనంటే వివాహానికి విలువ లేదు. బైబిల్ ఏమని చెప్తుంది? వివాహము ఘనమైంది అని అంటుంది. బైబిల్ ఏమని చెప్తుంది? గౌరవించండి అని అంటుంది. అది మర్మంతో కూడిన విషయం అని ఎఫెసీ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అది ఎవరికి అర్థం కావాలంటే ఆడ మనం కీర్తనలోకి వెళ్ళి చూసినప్పుడు ఎంత అమూల్యమైనదో, ఎంతగా ఆ వివాహాన్ని మహిమపరచాలో, మనము గౌరవించాలో, ఘనపరచాలో అనేకమైన కీర్తనలో చూస్తూ ఉంటున్నాం. అట్లాగే విశ్వాసులమైన మనము కూడా మన ప్రార్థనా జీవితంలో ఆ ఫలాలను మనం పొందాలి. ఇంకా చూద్దామా కొన్ని విషయాలు? చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ 30వ వచనం చదవండి. 16వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 30వ వచనం. అయలారా రక్షణ పొందుటకు ఏమంటున్నారు? రక్షణ పొందుటకు అంటే ఇక్కడ ఏమి మనం ఆలోచన చేయొచ్చు చెప్పండి? అక్కడ పౌలు శీల యొక్క ప్రార్థన ద్వారా వారి హృదయాలు ఏమైంది? పశ్చాత్తాపం అండి. వారి ప్రార్థన కొన్ని గంటల ప్రార్థనే, పశ్చాత్తాపం. అనేకులలో, ఎవరిలో? దుర్మార్గుల్లో పశ్చాత్తాపం సాధ్యమేనా? మనం వింటూ ఉంటాం, అయ్యా పచ్చి తాగుబోతు ఇప్పుడు పచ్చి పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నాడు అని చూస్తూ ఉంటున్నాం. ఇంకా పచ్చి భయంకరమైన మాటలు కదా, ఇప్పుడు చాలా పరిశుద్ధమైన జీవితం. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. వారి అయ్యలారా రక్షణ పొందుటకు, అప్పుడు దాకా ఏమన్నారు? వాళ్ళని అరే ఒరేని తృణీకరించారు కదా, కొట్టారు, ఈడ్చారు, గుద్దారు. అసలు జైల్లోకి వెళ్ళిన వాళ్ళు ఏమంటారు? భాష చూడండి ఇక్కడ. న్యాయమూర్తి 22వ అధ్యాయం వచనం చదువు. న్యాయాధిపతుల వారికి వస్త్రములు లాగివేసి అన్నారు 22వ వచనంలో. అప్పుడు జనసమూహం వారి మీద దొమ్మిగా వచ్చి చేశారా? 24 చాలు. ఇక్కడ వారి చెరసాల్లోకి ఏం చేశారు? త్రోసివేశారు. అంటే ఎంత వారిని తృణీకరించారు కదా, ఎంత అంటే అసలు లెక్క చేయలే వాళ్ళని, ఇష్టానుసారంగా చేశారని అక్కడ సంపూర్ణమైన అర్థం. త్రోసివేశారు అంటే లెక్క చేయలే వాళ్ళని, సేవకులే కానీ వారి ఇష్టానుసారంగా వారిని ఇక్కడ మనం చూసినట్లయితే ఏమేమో చేశారు కదా. అనేకమైన మాటలు అన్నారు, అనేకమైన మర్యాద లేకుండా వారి ఎడల ప్రవర్తించినట్లుగా చూస్తున్నాం. కొట్టే విషయం కానీ చూడండి, అక్కడ చూస్తే న్యాయాధిపతులు లాగివేసి అన్న, వస్త్రములు లాగివేసి అంటే హీనంగా చూశారనే అర్థం. ఇప్పుడు వస్త్రాలు తీసివేశారంటే ఎంత హీనంగా చూశారు. త్రోసివేశారు అంటే ఏసడింపులు. అట్టి వారి ఎడల వీరేమంటున్నారు ఈ మాట 31లో? అందుకు వారు అయ్యలారా అంటలా 30వ వచనంలో అయ్యలారా అంట. అప్పుడు దాకా ఏమంటున్నారు? వాళ్ళు త్రోసివేశారు, తృణీకరించినారు కదా, అనేకమైన అనరాని మాటలు అన్నారు. కానీ ఎప్పుడైతే వారి ప్రార్థనా జీవితాన్ని చూశారో ఇప్పుడేమంటున్నారు? అయ్యలారా అంటున్నారు. ఒక్క మాట మిమ్మల్ని అడుగుతా కదా, చాలా సంవత్సరాలుగా ప్రార్థనకు మీరు వస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తూనే ఉంటున్నాను. అమ్మలారా మా గురించి ప్రార్థించండి అని ఎవరు నన్ను అడిగారా మిమ్మల్ని? ఆలోచించండి. మన జీవితం అలా ఉండాలి. అమ్మా నా గురించి ప్రార్థించు, అయ్యా నా గురించి ప్రార్థించు అంటే నీ జీవితంలో ఆ ప్రార్థనా జీవితాన్ని చూపించాలి, ప్రార్థనా జీవితాన్ని కనపరచు. ఈ మధ్య పాటలు పాడటానికి నిన్ను వస్తున్నారు, నిన్ను కాదులే అంటుంది. పాటలుగా పిలవకపోతే పోరాటాలు,
ప్రార్థనకి పిలవకపోతే నేను పెద్దను కదా. పెద్ద అంటే ఏందనుకుంటున్నాం? సమర్పణ, త్యాగం, క్షమించటం. పెద్దలు అంటే, కాపరి అంటే ఏంటి? ఎంతటనైనా క్షమించాలి, ఎంతటనైనా సహించాలి, ఎట్టి వారినైనా పిలిచి అన్నో నువ్వు వాక్యం చెప్పంటేనే సన్మానించడం, గౌరవించడం కాదు. నువ్వు వాక్యం చెప్పడానికి అర్హుడు కాదన్నా కూడా వారిని మనం ఇది నేర్చుకోవాల్సింది. అర్థమవుతుందా? వీరి యొక్క భక్తి జీవితాన్ని చూసి ఏమయ్యారు వాళ్ళు? అయ్యలారా, అసాధ్యమేనా మాట? గమనిస్తున్నామా ఎప్పుడైనా లేఖనాల్లో? మన జీవితం కూడా అట్లా ఉండాలి. మన ప్రార్థనా జీవితం, మన భక్తి జీవితం కనపరుచుకునేదిగా, అంటే ఆ రీతిగా పిలవాలని మనల్ని కనపరుచుకోవటం కాదు, కానీ ఆ మాదిరి, ఆ యొక్క ప్రభువుని చూపించటం అంటే అదే ఆ ప్రేమ అంటే కదా. ఆయన ఏంటి ప్రేమ? అసలు పాపుల కొరకు ప్రాణం పెట్టడం ఏంటండి బాబు? ప్రేమిస్తే ప్రాణం పెడుతున్నారు. ఈ మధ్య ప్రేమించి కూడా ప్రాణం పెడతలా. ఆడపిల్లల్ని పాపం బిడ్డలను గొంతులు కోస్తున్నారు. ప్రేమించటం, గొంతు కోసి యాసిడ్ పోసి ప్రేమించటం అని అంటున్నారు. అసలు ప్రేమిస్తే ప్రాణం పెట్టాలా? ఈ మధ్య ఏం చేస్తున్నారు? ప్రాణం తీస్తున్నారు. కానీ మన ప్రభు కదా ఎంతగా అంటే తన ప్రాణాన్ని పెట్టునంతగా ప్రేమిస్తున్నాడు. ఎంత గొప్ప విషయము కదా. మరి దేవుని బిడ్డలమైన మనము కూడా ఆ ప్రేమను చూపించొద్దా? అంటే ప్రార్థించే మనలో శత్రువులను ప్రేమించే ఆ ప్రవర్తన మనం కలిగి ఉంటే అది ఎంతో ధన్యకరం, అది ఎంతో మహిమకరం. ముగిస్తున్నాను, రక్షణ అయిపోయింది. అదే 31వ వచనంలో చూస్తే ఏమంటున్నాడు? ప్రభు అయిన యేసునందు ఇక్కడ చూస్తున్నాం కదా, వారు అడిగినప్పుడు వీరి ప్రార్థన ద్వారా వారి హృదయాలు కదిలించబడ్డాయండి. మన ప్రార్థన ద్వారా కూడా సంఘ ప్రార్థన ఎంత గొప్పదో తెలుసా? వ్యక్తిగతంగా ప్రార్థించే ప్రతి వారు సంఘ ప్రార్థనకి తప్పనిసరిగా వస్తారు. రక్షించబడిన విశ్వాసులు ఎవరైతే ఆరాధన చేయటానికి ఇష్టపడతారో వారు తప్పక విజ్ఞాపన చేయటానికి కూడా, ఆరాధనకి ఉన్న ప్రాధాన్యత ప్రార్థన కూడా బద్దులమై ఉన్నాం. ఇంకొక మాట చూడండి, అక్కడే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆ రక్షణ విషయంలో చూస్తే యోధా గ్రంథంలో, యోధా పత్రికలో కూడా మీరు తర్వాత చూడండి 23వ వచనంలో చక్కని అక్కడ విశ్లేషణ ఉన్నది. ఇంకొక మాట చూద్దామా? వారు ఏం చేశారు? 33వ వచనంలో, 33వ వచనం చదవండి. గాయాలు ఎవరైతే గాయపరిచారో వారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? మన యొక్క భక్తి జీవితం ద్వారా, మన యొక్క ప్రార్థనా జీవితం ద్వారా ఎవరైతే నిన్ను నన్ను పనికిమాలిన వాడా, పనికిమాలిన దాని అన్నారు చూసారా? వారు ఏమనాలి? ఏమనాలి? ప్రేమ కలిగిన దాన అనాలి, పవిత్రమైన దాన అనాలి, పరిశుద్ధమైన వాడా కదా, ప్రేమ కలిగిన వాడా అనాలి. అనాలా లేదా? ఇదే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. అదే మన ప్రార్థనా జీవితం, మన పరిశుద్ధ జీవితం. ఏమైంది ఇక్కడ? ఎవరైతే గాయాలు చేశారో వారు ఏం చేశారు? గాయాలు సాధ్యమేనా? సాధ్యమే. పౌలు ప్రార్థన సుసాధ్యమైన సంగతిని ఏం చేసింది? అసాధ్యమైన సంగతిని సుసాధ్యం చేశాడు కదా. ప్రార్థన యొక్క గొప్ప అదే, ప్రార్థన యొక్క ప్రాధాన్యత అదే, ప్రార్థన యొక్క పనులు అదే, ప్రార్థన యొక్క ప్రభావం కూడా అదే. చూడండి, ఒక్క మాట నేను చూపించి ముగింత. 34వ వచనం కూడా చదువు. చాలు చాలు. భోజనం పెట్టారంటే ఏం జరిగింది ఆడ? ఆతిథ్యం ఎంత గొప్ప విషయమో తెలుసుగా. హెబ్రీ పత్రికలో మనము చూస్తూనే ఉన్నాం. మన ఇళ్ళకి ఎవరైనా సేవకులు వస్తున్నారా? ఎవరినన్నా కదా, విశ్వాసులన్నా వస్తున్నారా? ఎప్పుడన్నా ఎవరన్నా అట్లా పలకరింపుగా వచ్చినవారు కనీసం మనం ఏమన్నా ఛాయ్ అన్నా ఇస్తున్నామా? టీ అన్న ఇస్తున్నామా? కదా, ఇవ్వవలసిన బాధ్యత మనకున్నది. ఆతిథ్యం అన్నది అది చాలా గొప్ప విషయం. ఆతిథ్యంలో ఉన్న రమ్యత మనము గనక జ్ఞాపకం చేసుకుంటే, అసలు అలనాడు ఎప్పుడు మన ఇంటికి చుట్టాలు వస్తారని పిల్లల టైంలో మేము ఎదురు చూసేవాళ్ళం.
ఇప్పుడు ఎప్పుడు వెళ్తారా అని ఎదురు చూస్తున్నాం. వచ్చిన వాళ్ళు వచ్చి అరగంట అయిందో కాలేదు, కానీ ఎప్పుడు మన నుండి వీరు, మా మిస్సెస్ కూడా ఎప్పుడు చుట్టాలు బంధువులు రావాలని చూస్తూ ఉంటుంది. నాకేమో రూమ్లో కూర్చొని బైబిల్ చదువుకోవటం అలవాటు, ఒంటరిగా ఉండటం అలవాటు ఉంటాయి. అట్లా అంటే మేము పెరిగిన పరిస్థితులు అట్లాంటి, వారు పెరిగిన పరిస్థితులు అట్లాంటి. వారి ఇంట్లో ఎప్పుడు బంధువులు ఉండేవారు. మా నాన్నగారు ఒక్కడే కాబట్టి మాకు బంధువులే లేరు. ఎవరు వస్తారు? ఇంకా మా తాతగారికి మా నాన్నగారు ఒక్కరే, వాళ్ళ నాన్నగారికి మా తాతగారు ఒక్కరే, ఇంక బంధువులు ఎవరు ఉంటారు కదా. కానీ ఆత్మీయ బంధువులు తప్పనిసరిగా మా నీళ్ళకి రావాలి. అది గొప్ప పరిచర్య అని లేఖనాలు నా ఉద్దేశం కాదు, నా మాటలు కాదు, మీరు ధ్యానించండి. అంటే ఎవరైతే ప్రార్థనా పరులు ఉంటారో వారి జీవితం చాలా ఫలవంతంగా ఉంటుంది, ప్రేమతో ఉండబడుతుంది. అంత మాత్రమే కాక పరిశుద్ధులకు పరిచర్య కలిగి చేసే జీవితం కలిగి ఉంటారు అని ఉంటుంది. అదే మాటలో చూస్తే 34వ వచనం మరొక చదువు, భోజనం పెట్టి ఇక్కడ అంటున్నాడు, ప్రార్థించుటే కాదు విశ్వాసాన్ని ఇండికేషన్ చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ప్రార్థనా పరులమైన అంటే పరిశుద్ధులమైన మనలో పరిశుద్ధత ఎంత ప్రాధాన్యతో కదా, ప్రార్థన కూడా అంతే. ప్రార్థించే వారి జీవితం పరిశుద్ధంగా ఉంటుందా ఉండదా? నీవు ప్రార్థనని దూరపరుస్తున్నావు అంటే దాని అర్థం ఏమిటంటే నీలో పరిశుద్ధత, అది గుర్తుపెట్టుకో. కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థనతో నింపబడాలి. అలనాడు భక్తుల జీవితాలను మనం ఆలోచన చేసినప్పుడు ఆయా సంఘటనల్లో వారు ప్రార్థించి ప్రభావాన్ని చూపిన వారుగా, ఫలితాలను పొందిన వారుగా కదా. అక్కడ అన్ని విషయాలు మనము ఆలోచన చేసినప్పుడు మన జీవితంలో ఉన్న లోపాలు, మన జీవితంలో ఉన్న బలహీనతలు, మన జీవితంలో ఉన్న బుద్ధిహీనత, ఇవన్నీ సరిచేయబడినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ప్రార్థన యొక్క ఆ ప్రభావం కానీ, ఆ ప్రార్థన యొక్క ఫలితాలు కానీ మనం చూసినప్పుడు మనము చక్కని ప్రార్థనా జీవితం కలిగి ప్రభువు సన్నిధిలో అనేక విషయాలు, వ్యక్తిగత జీవితం కట్టబడాలన్నా, కుటుంబ జీవితం కట్టబడాలన్నా, సంఘము వృద్ధి చెందాలన్నా కూడా మీరు అనుకోవచ్చు, సంఘంలో నేనేమన్నా సేవకుడునా సేవకురాలని. మనకున్న గొప్ప పేరు ఏమిటంటే ఏంటి? మనందరం ఎవరు? ఏ రాజులు? కరెక్టే. అంటే అది మనకి ప్రభు ఇచ్చిన గొప్ప విషయం. కానీ మనందరము పరిశుద్ధులం. ఏంటోళ్ళు మీరంటే ఏం చెప్పాలా? క్రైస్తవులు అంటున్నాం, కానీ మనమేం చెప్పుకోవాలి? పరిశుద్ధులమని ఇంకొకరైతే ఇంకా ఏమేమో చెప్పుకుంటున్నారు. అది కాదు చెప్పుకోవాల్సి. ఎవరు మనం? పరిశుద్ధులమైతే ప్రార్థనాపరులంగా ఉండాలి. ప్రార్థనాపరులమైతే ప్రేమ కలిగిన వారంగా ఉండాలి కదా. కాబట్టి ఆ రీతిగా మన జీవితములలో ప్రేమతో కూడిన ప్రార్థనా జీవితం కలిగి ప్రభువుకి మహిమకరంగా ఈ లోకంలో మాదిరికరంగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. సమయం ఇచ్చిన ప్రియులకు చేరి వచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయం ఎక్కువ